సోషల్ మీడియాలో చూడండి, టీవీ ఛానల్లో చూడండి, సంబంధం లేని ప్రతి ఒక్కరూ ఈ కేసు గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సార్ నిజమే కదా సార్, మనకు మన ఇంటి మీద కంటే పక్కనోడి ఇంటి మీద కదా సార్ ఇంట్రెస్ట్. అది నిజమేలే. అది కాదు, ఊరు మొత్తం ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ తిరుపతి గాడి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదే. అది నాకు అర్థం కావట్లేదు సార్. దీన్ని నా రూట్లో ఇన్వెస్టిగేట్ చేశానంటే వాడిని పట్టుకోవడం అంత కష్టమేమీ కాదు సార్. సార్ ఎవరు లేరనుకుంటా సార్. మీరంతా ఈ ఏరియా వాళ్ళే కదూ? అవును సార్. అవును సార్. సరే, ఇదేనా సీత తిరుపతి వాళ్ళ ఇల్లు? అవును సార్. సీత ఎక్కడుంది? వాళ్ళ ఆయన చనిపోయిన దగ్గర నుంచి సీత కనపడట్లేదు సార్. సార్ చివరిగా వాళ్ళ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు చూశాను సార్, తర్వాత చూడలేదు. నా దగ్గర అతను చాలా బాగా మాట్లాడతారు. భర్త చచ్చిపోయిన దగ్గర నుంచి నా దగ్గర సరిగ్గానే మాట్లాడట్లేదు. నేను కూడా తన మనసు కష్టంగా ఉంది అని చెప్పి మాట్లాడడం మానేశాను. 3 రోజుల నుంచి ఇల్లు తాళం వేసే ఉంది. చుట్టాలింటికి వెళ్ళారేమో అని మేము అనుకున్నాం. నాకు కూడా ఏదో పనుండేది సార్. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికీ ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? లేదు సార్, వాళ్ళిద్దరు అనాథులే. వాళ్ళ గురించి మీకు వేరే ఏదైనా తెలుసా? తెలీదు సార్. కార్తీక దీపం సీరియల్లో కామాక్షి మొగుడికి క్యాన్సర్ వస్తే ఇంటికొచ్చిన మీ మొగుళ్లకు భోజనం కూడా పెట్టకుండా గుడ్లప్పగించుకుని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ టీవీ చూస్తారే, అరే మన పక్కింట్లో ఉన్న ఒక ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ పాపం 3 నెలల పాటు ఇంట్లో లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం లేదా మీకు? సార్ వాళ్ళ ఇంట్లో లేకపోతే మేమేం చేస్తాం సార్? ఏయ్, నీలాంటి బాధ్యత లేని వ్యక్తుల వల్లే సిటీలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. నీకు ఇటువంటి సమస్య వస్తే ఏం చేస్తావు? నీ కూతురు గాని కొడుకు గాని స్కూల్ నుంచి గాని కాలేజీ నుంచి గాని తిరిగి రాకపోతే నువ్వేం చేస్తావు? 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు. మేము వెతుకుతున్నాం బాబు అని చెప్పినా కూడా మమ్మల్ని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్లు చేసి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందని 10 సార్లు ఫోన్లు చేస్తారుగా. ఇదే సమస్య పక్కింటి వాళ్ళకు వచ్చిందంటే, అరే మాకెందుకు సార్ మిగతా వాళ్ళ సమస్య? ఛ, మీరంతా ఎప్పుడు మారతారో. అది సరే, వాళ్ళ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతోందో అదేనా తెలుసా? ఈవిడే క్లాస్ టీచరా? అవును సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏమైందమ్మా ఆ రోజు? సార్ ఆ రోజు ఉదయం 8 గంటలకి పాపని తీసుకొచ్చి ఆయా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఐ థింక్ అరౌండ్ 12 o'clock తన అంకుల్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అంకులా? తనకి ఎవరూ లేరని చెప్పిందే. ఆ వచ్చిన అతను పాపతో ఇంతకు ముందు రావడం గాని వెళ్ళడం గాని మీరు చూసారా? లేదు సార్. అలాంటప్పుడు పరాయి వ్యక్తితో మీరు పాపను ఎలా పంపారు? పాఠం చెప్పే టీచర్కి నేను చెప్పాల్సి వస్తోంది. మీకే బాధ్యత లేదా? అందరినీ కాపాడే బాధ్యత, అన్ని పనులు మేమే చేయాలా ఏంటి? అది సరే, ఆ సీసీటీవీ ఫుటేజ్ అయినా చూపించండి. కెమెరా 1 ఓపెన్ చేయండి. కెమెరా 2, కెమెరా 4. స్టాప్. రివైండ్. యూ బ్లడీ వీడా.
సార్ విజయ్ మన స్టేషన్కి వచ్చాడు సార్. ఏంటి? గన్ పాయింట్లో రౌండ్ చేశాం సార్. అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే సార్, ఓకే. ఏయ్, గన్లో ఉన్న మొత్తం బుల్లెట్స్ నీ తల్లో దూరే అంటే గ్లాస్ లాగా నీ తల ముక్కలు ముక్కలైపోద్ది. తిరుపతి భార్య ఎక్కడుంది? తిరుపతి కూతుర్ని ఏం చేశావు? తిరుపతి కూతుర్ని ఏం చేశావు? నా కూతుర్ని నేనే చేస్తాను సార్. నా కూతుర్ని నేనేం చేస్తాను సార్? ఏం చేస్తా? నేను ఎవరు తెలుసా? చూస్తారా? 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 అది హత్యే. ఆ సీఎం ఒంట్లో చచ్చిపోయిన తిరుపతి ప్రేతాత్మగా వచ్చి ఉన్నాడు సార్. నా పేరు తిరుపతి సార్. నేనొక అనాథని. నాకంటూ ఎవరు లేరని నాకెప్పుడు బాధగానే ఉంటుంది సార్. కానీ సీత నా జీవితంలో రాగానే నేను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను సార్. మేము పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాం. నేను డీమార్ట్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని. అందులో సంపాదించే జీతంతో మేమందరం చాలా సంతోషంగా గడిపేవాళ్ళమండి. అమ్మా నాన్న ఎవరో తెలియని నా జీవితంలో ఒక నానా అమ్మా అనే ఒక గొంతు వినిపించింది. అప్పుడు నా కూతురు నాలాగా అనాథ కాదని నాకు ఆ ఆనందం ఎప్పుడు నా జీవితంతో ఉంటుందని నా ఆశ సార్. మా జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండింది సార్. కానీ ఒకరోజు నన్ను ఎందుకు చంపారో నాకు తెలీదు సార్. నేను ఎలా చనిపోయినా ఈ లోకానికి నిజం తెలిసే ముందే యాక్సిడెంట్ అని ఆ కేసు ముందే క్లోజ్ చేశారు సార్. పోయిన ప్రాణం తిరిగి రాదు సార్. పాపని స్కూల్లో వదిలేసి తిరిగి వస్తున్న నా భార్యని నా కంటి ముందే వాళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఏమీ చెయ్యని పరిస్థితిలో నేను అలా చూస్తూ నిలబడిపోయాను సార్. అందుకే నా ప్రాణానికన్నా ప్రేమించిన నా భార్యని కూతుర్ని ఎలాగైనా కాపాడాలని నేను నిర్ణయించుకున్నాను సార్. దానికి నాకు ఒక బాడీ కావాల్సి వచ్చింది. అందుకే నేను వీడి ఒంట్లోకి దూరాను. నా నీడ దొరకట్లేదని అందరి గమనాన్ని నా మీద మళ్లించాను. దేవుడు నా కళ్ళలోకి వచ్చారని మళ్ళీ ఆ కేసుని నేను తెరిపించేలా చేశాను. స్కూల్లో చదువుతున్న నా కూతుర్ని తీసుకువెళ్ళి నేను పెరిగిన అదే అనాథాశ్రమంలో చేర్చాను. కానీ ఇప్పటి వరకు నా భార్య అసలు ఎక్కడుందో నాకు తెలీదు సార్. గౌడా సార్. అయ్యో దేవుడా.